నమస్తే అండి. హాయ్. మనం గత క్లాసుల్లో మొక్కల్లోని అలైంగిక ప్రత్యుత్పత్తి ఎసెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ అనిమల్స్ గురించి చదువుకున్నాం. ఎసెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ అనిమల్స్ గురించి చదువుకున్నామండి. సో అందులో కొంత భాగం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎసెక్సువల్ రీప్రొడక్షన్లో మనము సహజంగా జరిగే ప్రత్యుత్పత్తి ఒకటి ఉంటుంది. దాన్నే మనము శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాం. ఎసెక్సువల్ రీప్రొడక్షన్లో ఏసెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అలైంగిక ప్రత్యుత్పత్తి మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి. ఓకే అండి. సో మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తిలో మనం ఇప్పుడు చూసేది ఏంటంటే, సో మనం దాంట్లో ఉన్న రకాలు ఆల్రెడీ చూసినాం. ఏంటంటే ఫిజన్, బడ్డింగు, ఫ్రాగ్మెంటేషన్, నెక్స్ట్ రీజనరేషన్, స్పోర్ ఫార్మేషన్, రీజనరేషన్. సో ఇలాంటివన్నీ మనం చూసినాం అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం చూసేదామంటే వెజిటేటివ్ ప్రాపిగేషన్ అంటే ఇక్కడ వెజిటేటివ్ ప్రాపిగేషన్ అంటే సహజ సిద్ధంగా జరిగే శాఖీయ ప్రత్యుత్పత్తి. ఓకేనండి. శాఖీయ ప్రత్యుత్పత్తి సహజ సిద్ధంగా జరగల్ల, మానవులతో ఇది చేయబడింది కాదు, సహజంగా జరగల్ల. మరి సహజంగా ఏ విధంగా జరుగుతుందంటే, చెట్లకు ఉన్నటువంటి పత్రాలలో కొన్ని పత్రాల పైన చిన్న చిన్న ఆకులు మలిసి, చిన్న లీవ్స్, ఇది పత్రం అనుకుంటే దీనిపైన మళ్ళీ ఇలా చెట్లుగా మలిసి, ఇవి ఎప్పుడైనా కట్ అయితే, అనుకోని సందర్భాలు ఇది కట్ అయిపోతే ఇది మరొక ప్లేస్లో పడి ఒక స్వతంత్ర ప్లాంట్గా డెవలప్ అవుతుంది. ఓకేనండి. ఇది ఏ మొక్కలో ఇలా జరుగుతుందంటే, శాఖలు అంటే మనకి పత్రాలు, కాండము, వేర్లు, కొమ్మలు వస్తాయి. మరి వీటిలో ఫస్ట్ మనం పత్రం తీసుకుంటే ఆ పత్రం ద్వారా కొత్త చెట్లని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఇది పత్ర శాఖీయ ప్రత్యుత్పత్తి అవుతుంది. పత్రాలు, లీవ్స్ ద్వారా వచ్చింది. మరి ఇది ఇలాంటి పద్ధతి ఏ చెట్టులో కనిపిస్తుందంటే రణపాల అనే చెట్టులో కనిపిస్తుంది. ఓకేనండి, రణపాల. మరి రణపాల అనే చెట్టుకి ఇంగ్లీష్లో మనం ఏమనుకోవాలంటే బ్రయోఫిల్లం అనాలి. బ్రయోఫిల్లం మొక్క ఈ చెట్టులో ఈ పత్రాల ద్వారా జరుగుతుంది. మరి స్టెమ్ అంటే కాండం ద్వారా ప్రత్యుత్పత్తి జరగాలి. చెట్లుకి మనం మందారం చెట్టు కావాలని ఏం చేస్తాం? కట్ చేస్తాం. అది మనం చేస్తున్నాం. కానీ ఇక్కడ మనిషి చేయకూడదు. ఏం జరగాలి? సహజ సిద్ధంగా ప్రత్యుత్పత్తి జరగాలి. మరి ఇలాంటి దానికి ఉదాహరణ ఏమంటే బలహీనమైనటువంటి కాండాలు కలిగిన చెట్లు కొన్ని ఉంటాయి. అవి కొన్ని గ్రూపులుగా డివైడ్ చేస్తే చిన్న చిన్న చెట్లు పొదలు అంటాము మనము. పొదలు, తర్వాత గుల్మాలు, పెద్దవైతే చెట్లు అని పలుకుతూ ఉంటాం మనం. పొదలు, గుల్మాలు, చెట్లు అంటాం. మరి పొదలు, గుల్మాలు ఏమంటారంటే రన్నర్లని, స్టోలన్లని అంటాము. అవి బలహీన కాండాలను కలిగి ఉండి భూమిపైన తీగులుగా వెళ్తూ ఉంటాయి. ఇది భూమికి తాకినటువంటి ఈ బలహీన కాండాలు ఉంటాయి. ఇలా బలహీన కాండాలు ఉండి అనుకోని సందర్భాల్లో భూమిని తాకితే ఆ శాఖ నుండి, ఈ కాండం నుంచి పీచు వేర్లు ఏర్పడతాయి. ఇవి ఎప్పుడైనా గాలి వాన వచ్చినప్పుడు కానీ లేదా పశువులు తొక్కినప్పుడు కానీ ఇవి విడిపోతే ఇవి స్వతంత్ర మొక్కగా పెరుగుతాయి. సో కాబట్టి కాండం ద్వారా మనకి ఏమొచ్చింది? శాఖీయ ప్రత్యుత్పత్తి వచ్చింది. ఇది సహజంగా జరిగింది. ఓకే. ఇలాంటి బలహీనమైనటువంటి వాయుగత కాండాలు, బలహీనమైన వాయుగత
కాండాలు, వాయుగత కాండాలు. సో ఈ బలహీనమైన వాయుగత కాండాలు ఎక్కడుంటాయి, ఏ చెట్లకి మనం ఎగ్జాంపుల్ చేసుకోవచ్చు అంటే రన్నర్లు, ఇంకా ఏమి ఇక్కడ స్టోలన్స్, రన్నర్లు, స్టోలెన్స్, స్టోలెన్స్. ఓకేనండి. ఇక్కడ రన్నర్స్ అండ్ స్టోలెన్స్, మరి రన్నర్లకి అయితే ప్రత్యేకంగా చెట్టు పేర్లు ఇవ్వలేదు మన బుక్లో, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు అకార్డింగ్ టు 10th క్లాస్ టెక్స్ట్ బుక్. సో ఇక్కడ స్టోలెన్స్కి మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. స్టెమ్ ద్వారా ప్రత్యుత్పత్తి జరిగే స్టోలెన్స్ ఏవి అంటే మనం మల్లె, స్ట్రాబెర్రీ తీసుకోవచ్చు. మల్లె, జాస్మిన్, మల్లె చెట్లు, జాస్మిన్. ఓకే. స్ట్రాబెర్రీ ప్లాంట్స్, స్టోలెన్స్కి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మనము. మరి అదేవిధంగా లసునాలు అనేవి ఉంటాయి. లసునము అంటే పొర, ఉల్లి పొర, లసునాలు. సో వీటికి ఉల్లి ఎగ్జాంపుల్ అంటే ఎర్రగడ్డలు, తర్వాత వెల్లుల్లి, తెల్లగడ్డలు, లసునాలు. లసునము ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేవి ఉల్లి మరియు వెల్లుల్లి, ఎర్రగడ్డలు మరియు తెల్లగడ్డలు. మరి అదేవిధంగా మనం ఫస్ట్ పత్రాలు చూసినాము, దాని తర్వాత కాండం చూసినాము, దాని తర్వాత మనం లసునాలు చూసినాము. నెక్స్ట్ మనం చూడబోయేది ఏమంటే కొమ్ము అంటే కార్న్స్ అంటాము, వీటిని బల్జస్ అంటాము. కార్న్స్, కొమ్ము. మీకు తెలుసండి, 2 కొమ్ముల పేర్లు చెప్పండి. ఆవు కొమ్ములు, ఎద్దు కొమ్ములు కాదు. పసుపు కొమ్ములు, అల్లం. పసుపు అనేది కొమ్మల ద్వారా ఏం జరుగుతుంది, శాఖ ప్రత్యుత్పత్తి జరిగింది. ఆ తర్వాత అల్లం అనేది కూడా ఇలాంటి కొమ్ముల ద్వారా, కొమ్ములు తుంచుతాం, అల్లం కొమ్ములు. సో తుంచి ఎక్కడైనా పడితే అవి మళ్ళీ కొత్త మొక్కలుగా వస్తూ ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ గడ్డలు, ట్యూబర్స్ అంటాం. ట్యూబర్స్ అంటే ఏంటిది, పొటాటో. ట్యూబర్స్ అంటే దుంప అంటాం మనం, దుంపలు. ఈ దుంపల పైన కన్నుల లాంటి పదార్థాలు ఉంటాయి. ఇది బంగాళాదుంపగా ఊహించుకుంటే ఇట్లా కన్నులు ఉంటాయి. ఓకే అండి. ఇవి ఇలా కట్ చేసినా లేదా ఎప్పుడైనా అకస్మాత్తు ఇలా తెగిపడినా అది వేరే మొక్కగా డెవలప్ అవుతుంది. ఓకేనండి. పొటాటో, బంగాళాదుంప, సో ఈ పొటాటోస్ ఇవి దుంప ద్వారా శాఖ ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు. ఓకేనండి, పొటాటోస్. నెక్స్ట్ మనం ఇంకో ఎగ్జాంపుల్ చేస్తే వేర్లు ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. వేర్లు, రూట్ సిస్టమ్, రూట్ ద్వారా ప్రత్యుత్పత్తిని జరిపే మొక్కలు ఏవి, వేర్ల ద్వారా జరిపేటివి ఏవేమి, డాలియా. ఓకేనండి. నెక్స్ట్ ముల్లంగి, రాడిష్, నెక్స్ట్ క్యారెట్. ఇవి వేర్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. డాలియా, ముల్లంగి, క్యారెట్ అనేటివి వేర్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఓకేనండి, కనిపిస్తుంది అనుకుంటా. ఓకే. సో ఇదంతా కూడాను వెజిటేటివ్ ప్రాపగేషన్. ఇది ఎలా జరిగిందంటే సహజంగా జరిగింది. ఇది మనుషులు చేసింది కాదు, సహజంగా జరిగింది. మరి మనుషులు ఇప్పుడు చేద్దాం, మనం నెక్స్ట్ టాపిక్లో చేద్దాం. కట్ చేసి పెట్టడము, అంటు కట్టడము, అంటు తొక్కడము, ఇలాంటి పద్ధతులన్నీ మనము రేషం చెట్లు పెంచడానికి రేషం పుల్ని కట్ చేస్తూ ఉంటాము. చెరుకు తోట పెంచాలంటే చెరుకుని కట్ చేసి పెడుతుంటాం. అవి ఏమొస్తాయంటే మనుషులు చేశారు కాబట్టి అవి ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్లో వస్తాయి. ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రాపగేషన్లో వస్తాయి. న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్, సహజ శాఖీయ ప్రత్యుత్పత్తి, మొక్కల్లోని అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక పద్ధతి సహజ
శాఖీయ ప్రత్యుత్పత్తి. ఓకే, ఇప్పుడు ఏమేమి చూసాం మనము? పత్రాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగింది, కాండం ద్వారా ప్రత్యుత్పత్తి జరిగింది, లసనాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగింది, మరి కొమ్ముల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగింది, దుంపల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగింది, అదేవిధంగా వేర్లు ద్వారా ప్రత్యుత్పత్తి జరిగింది. సో ఇన్ని రకాలుగా జరిగింది. మరి ఇంకేదైనా ఉందా సహజంగా అంటే మనం కొద్దిగా ఆలోచన చేస్తే కనుపులు ఉంటాయి. కనుపులు అని ఒక వర్డ్ ఉంటుందండి. సో ఇక్కడ కనుపులు అంటే మనం గడ్డి చూసి ఉంటామండి, గడ్డి జాతి మొక్కలు చూసి ఉంటాము. ఆ గడ్డి ఇలా పెరుగుతూ ఉంటుంది, ఇక్కడ గడ్డి ఇలా ఉంటుంది, కింద వేర్లు ఉంటాయి, రూట్ సిస్టమ్ ఉంటాయి, వీటినే కనుపులు అంటాము. ఇక్కడ పీచు వేర్లు ఉంటాయి. సో ఈ గడ్డి జాతి మొక్కల్ని పశువులు మేయడానికి వచ్చి ఇక్కడికి కటింగ్ చేసి అవి నోట్లో పెట్టుకొని అలా మోసుకొని పోయి ఇంకో చోట వదిలేస్తాయి. వదిలేస్తే ఈ వేర్ల సహాయంతో అవి అక్కడ మళ్ళీ శాఖీయ ప్రత్యుత్పత్తిగా కొత్త మొక్కని డెవలప్ అవుతుంది. ఓకేనండి. సో ఈ విధంగా కనుపుల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పిలక మొక్కలు సక్కర్స్ అంటాం వాటిని. పిలక మొక్కల్ని సక్కర్స్ అంటాము. మరి పిలక మొక్కలు ఎక్కడ చూసినాం సార్ అంటే ఎక్కడ చూసినాం? అరటి చెట్టు పక్కలో పిలక మొక్కలు వచ్చింటాయి, చూసింటాం కదండి. పిలక మొక్కలు అరటి చెట్టు లేదా చేమంతి అనే చెట్లలో ఉంటాయి ఈ పిలక మొక్కలు. పిలక మొక్కలు. సో ఈ పిలక మొక్కలు ఎక్కడ చూసినామంటే చేమంతి. ఓకే, మన చిరంజీవి సాంగ్ ఉంది చేమంతి పువ్వా అనేది. ఓకే, ఇక్కడ పిలక మొక్కల ద్వారా మనకి శాఖీయ ప్రత్యుత్పత్తి ఏ మొక్కల్లో చూసామంటే చేమంతి మొక్కలో చూస్తున్నాము. చేమంతి మొక్కలో శాఖీయ ప్రత్యుత్పత్తి ఏ రకానికి చెందిందంటే పిలక మొక్కలకు సంబంధించింది. ఓకేనండి. నెక్స్ట్ వేర్ల ద్వారా వచ్చేవి ఇంకొన్ని ఉంటాయి. ఇక్కడ వేర్లు ఆల్రెడీ చెప్పినాము మనము. దీనికి ఎక్స్ట్రాగా వేర్లో నుంచే చెట్టు వస్తుంది అని కరివేపాకు చెట్లు రాసుకోవాలి. కరివేపాకు వేప చెట్లని మనం రాసుకోవాలి. ఓకేనండి. ఇవన్నీ కూడా సహజ శాఖీయ ప్రత్యుత్పత్తికి సంబంధం ఉన్నవి. సహజ శాఖీయ ప్రత్యుత్పత్తికి సంబంధం ఉన్నటివి ఏంటేంటివి? పత్రాల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపేది రణపాల, కొమ్ముల ద్వారా, కాండం ద్వారా జరిగేది ఏంటంటే బలహీన వాయుగత కాండాలు కలిగినటువంటి రన్నర్లు, స్టోలన్లు ఏం చేస్తాయి? కాండం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఎగ్జాంపుల్ మల్లె, స్ట్రాబెర్రీ. నెక్స్ట్ లసనాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేది ఉల్లి, వెల్లుల్లి. కొమ్ము ద్వారా జరిపేది పసుపు, అల్లం. దుంపల ద్వారా జరిగేది బంగాళాదుంప, పొటాటో. వేర్ల ద్వారా జరిగేది డాలియా, ముల్లంగి, క్యారెట్. వేర్లో నుంచే చెట్టు బయటకు వస్తుంది, డైరెక్ట్గా చెట్లే మొలుస్తాయి. కరివేపాకు చెట్లు, మనం ఒక పెద్ద కరివేపాకు చెట్టు కింద చూస్తే కింద చిన్న చిన్న చెట్లు ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే రూట్ సిస్టమ్ నుంచే డైరెక్ట్ వచ్చింటాయి. ఓకే, ఇదంతా కూడా ఇప్పుడు ఎలా జరిగిందండి అంటే మనుషులు చేసింది కాదు. మరి ఎవరు చేసిందంటే సహజ సిద్ధంగా ప్రకృతికి అనుకూలంగా అవే జరిగినాయి. ఓకేనండి. మరి ఇప్పుడు మనము మనిషి చేస్తాడు కాబట్టి కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తిని చూస్తాము. కృత్రిమంగా చేయాలి అంటే ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపిగేషన్. ఏం లేదండి, ఇక్కడ కృత్రిమ అని చేర్చుకుంటాం. ఓకే, కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి. దీనికే మనం ఏం చేర్చాలా? ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపిగేషన్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మనము ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపిగేషన్. ఓకే, నెక్స్ట్ చూస్తేనండి ఒకటి మనము కావాల్సిన చెట్లని కటింగ్ చేస్తాం. ఫస్ట్ మనకు ఒక మందారం చెట్టు కావాలి, దాన్ని కట్ చేసినాం, తెచ్చి మన ఇంటి వద్ద నాటుకున్నాం. మనకు ఒక షుగర్ కేన్ కావాలి, కటింగ్ చేసినాం. మనకు ఒక గులాబీ చెట్టు కావాలి, కటింగ్ చేసి తీసుకొచ్చినాం. ఓకేనండి. మనకు ఒక రోజ్ ప్లాంట్ కావాలి, మందారం చెట్టు, హైబిస్కస్, రోజు, బంతి. సో వీటన్నిటినీ కూడా కట్ చేసి తీసుకొస్తూ ఉంటాం. సో వీటిలో కూడా మనకి కొంచెం సెమీ హార్డ్గా ఉండే కాండాలు ఉంటాయి. సెమీ హార్డ్గా ఉండే కాండాలు ఉంటాయి. వాటికి వచ్చేసి స్వర్ణగన్నేరు ఎగ్జాంపుల్. సెమీ
హార్డ్గా ఉండేటివి, మరి స్మూత్గా ఉండే కాండాలు కూడా ఉంటాయి, స్మూత్గా ఉండేటివి. ఏవేవి అంటే అవి మనం డాలియా కానీ వేరు ద్వారా వస్తుందని చెప్పింటాం, డాలియా. నెక్స్ట్ డాలియా కానీ లేదా జెరేనియం అనే ప్లాంట్స్ కొన్ని ఉంటాయి. సో ఇక్కడ మనం ఆర్టిఫిషియల్గా మొక్కల్ని తయారు చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఛేదనము అంటాం. ఛేదనం, దీన్నే మనం కటింగ్ అంటాం. అరే కటింగ్ చేస్తే పెరుగుతాయనా అంటే కటింగ్ చేసి పెడుతుంటాము, మనం సహజంగానే చూస్తుంటాం. మనకి గోరెంటాకు చెట్టు కావాలి, ఎక్కడ మెహంతీ ప్లాంట్ కావాలి, ఎట్లా చేస్తున్నాం, కటింగ్ చేసి తీసుకుంటాము, కటింగ్ చేస్తాము. ఓకేనండి, అవునా కాదా? కట్ చేస్తాము, తీసుకుంటాం. సో మన ఇంటి దగ్గర కట్ చేసి పెట్టుకో. మనకి రోజా ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా సాధ్యమైనంత వరకు కట్ చేసి డెవలప్మెంట్ చేస్తుంటారు. మనం కొనే చెట్లను ఒకసారి అబ్జర్వ్ చేస్తే కటింగ్ చేసి ఉంటాము. సో ఇక్కడ కట్ చేయడం, ఛేదనం చేస్తున్నాము కాబట్టి ఇక్కడికి ఉదాహరణ ఏం తీసుకోవాలంటే బంతి, గులాబీ, బంతి, నెక్స్ట్ చెరకు, షుగర్ కేన్, నెక్స్ట్ మందార. మన టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఇవి, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవి ఇచ్చినారు. ఓకే అండి, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవి ఇచ్చినారు. బంతి, గులాబీ, చెరుకు, మందార, ఇవి కటింగ్ ఛేదనం చేసినాము. మరి ఇంకోటి ఏం చేస్తామంటే అంటు కట్టుతాము. అంటు తొక్కటం. ఫస్ట్ అంటు తొక్కదాం, తర్వాత కాదంటే అంటు కట్టుదాం. అంటు తొక్కట. మరి ఇది కటింగ్ అయితే దాన్ని ఏమనాలంటే లేయరింగ్. ఏమన్నాము? లేయరింగ్ అన్నాము. మరి ఇది ఏం జరుగుతుందంటే భూమికి దగ్గరగా ఉన్న కొమ్మల్ని మనం భూమికి వంచి, ఇది ఇలా చెట్టు ఉంది, ఇలా చెట్టు కొమ్మలు ఉన్నాయండి. సో ఇక్కడ భూమికి దగ్గరగా ఉన్న కొమ్మ ఒకటి ఉంది, దాన్ని ఇలా వంచి మనము దీనిపైన బరువు పెట్టేస్తే కొద్ది రోజులకి ఇక్కడ వేర్లు వచ్చేస్తాయి, ఇది మళ్ళీ చెట్టుగా డెవలప్ అవుతుంది. దీన్నే మనము అంటు తొక్కటం అంటాము. ఓకే అండి, సో ఇట్లా భూమికి దగ్గరగా ఉండే కొమ్మల్ని భూమిలోనికి వంచి దానిపైన బరువు వేస్తే అది వేర్లు ఉత్పత్తి చేసుకొని మళ్ళీ ఒక కొత్త చెట్టుగా డెవలప్ అవుతుంది. మరి ఇలాంటి చెట్లు ఏంటేంటివి అంటే మల్లె చెట్లు, జాస్మిన్ చెట్లని మనం ఈ విధంగా డెవలప్ చేసుకోవచ్చు. మన దగ్గర ఒక జాస్మిన్ చెట్టు ఉంటే ఆ కొమ్ముని ఇలా వంచి ఇంకో చెట్టుని మనం రెడీ చేసుకోవచ్చు. మరి ఇంకో చెట్టు ఏంటంటే గన్నేరు చెట్టు. దీన్ని ఎక్కువగా మనము పూజకు వాడుకుంటుంటాం. గన్నేరు పుష్పాన్ని నేరియం అంటాము, దీన్ని మనము నీరియం అంటాము. ఓకేనండి, మళ్ళీ జాస్మిన్ అంటాము. ఇంకా మనం చెప్పాలంటే గ్రేప్స్, ద్రాక్ష చెట్టుల్లో కూడా మనము అంటు తొక్కట చూడవచ్చును. మరి ఆర్టిఫిషియల్, కృత్రిమంగా ఇంకో పద్ధతి ఉంది. ఏమంటే అది గ్రాఫ్టింగ్. కటింగు, లేయరింగు, గ్రాఫ్టింగ్ అంటే అంటు కడుతున్నాం. ఒక చెట్టుకి ఇంకో చెట్టుకి అంటు కట్టేస్తున్నాము, అంటు కడుతున్నాం. అంటే ఒకే జాతికి సంబంధించిన చెట్లలో మనం అంటు కడుతూ ఉంటాము, వేరు వేరు జాతికి అంటు కట్టడం వీలు కాదు. ఇప్పుడు ఒక చెట్టు, మ్యాంగో చెట్టు ఉన్నది. ఆ మ్యాంగో చెట్టు స్వీట్గా ఉన్న చెట్టు ఒకటి ఉన్నది. ఇది బాగా స్వీట్ మామిడి పండ్లు ఇస్తుందంట. ఈ చెట్టు బాగా స్వీట్గా ఉంటాయి. బట్ ఇంకో మామిడి పండు చెట్టు ఉంది, పుల్లగా ఉంటాయి. ఇక్కడ పులుపుగా ఉంటాయి. ఇదేమో స్వీట్గా ఉంది, ఇదేమో పుల్లగా ఉంది, షోర్గా ఉంది. మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇది పెద్ద సైజు కాయలు వస్తాయి, మరి చూస్తే చిన్న సైజు కాయలు వస్తున్నాయి. ఇది ఎప్పుడు బాగా పెద్దయి మన హైట్ ఒక 27 అడుగులు హైట్ పెరిగినప్పుడు చేసాక అవుతుందా? కటింగ్ చేస్తామా? కాదు, చిన్నప్పుడే చేయాలి. ప్రైమరీ స్టేజ్లోనే, నర్సరీలో మనం వీటిని చేయాలి ప్రయోగాలు. పెద్ద అయిన తర్వాత చేస్తే కుదరదు. సో కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే కటింగ్ చేస్తాము. సో ఇక్కడ దీన్ని భూమిలో ఉండేదాన్ని మనము స్టాక్ అంటాము. ఓకే, దీన్ని ఏమంటాము? స్టాక్ అంటాము. భూమిలో ఉన్న చెట్టుని స్టాక్ అంటాము. మనం కట్ చేసి వేరే చెట్టుని తీసుకొని వచ్చి ఇక్కడ దీనికి అంటు కడుతూ ఉన్నాము, దీన్ని
సయాన్ అంటాము. ఏమంటాం? సయాన్, సయాన్ అన్నాము. ఓకేనండి, సయాను స్టాక్. ఇక్కడ ఇదేం చెట్టు? పుల్లగా ఉండి పెద్ద సైజు కాయలు ఇచ్చే చెట్టు ఇది. మరి స్వీట్ని ఇచ్చే చెట్టు ఇది. ఇది చిన్నప్పుడు ఇలా మనం తయారు చేస్తే, దీని అంట కట్టేస్తే ఏమవుతుంది? పెద్ద సైజు కాయలు వచ్చి స్వీట్గా ఉండే కాయలు వస్తాయి. దీంట్లో 2 లక్షణాలు కూడా ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఇవి అంటు కడుతూ ఉంటాం. మన ఊహకు అందుకుపోయినా మనం కూడా ఇంట్లో అంటు కట్టవచ్చును. ఎలా కట్టవచ్చు సార్ అంటే, మనం ఉలువులు మొలకలు వేసి మొలక గట్టించి సాంబార్ చేసుకొని తింటున్నాం నీళ్ళల్లో వేసి. భూమిలో మేము వేయలే కదా. సో అదే విధంగా ప్రయోగాలు చేసి దీన్ని కట్టిస్తారనమాట. అంటు కట్టుట అంటాం వీటిని. మరి ఇలాంటి అంటుకట్టు పద్ధతులు ఏ ఏ ప్లాంట్లో చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ మామిడి, మామిడి ఓకేనండి. మళ్ళీ నిమ్మ, నిమ్మ ఓకే. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఫ్లవర్స్ అంటే ఫ్లవర్ మొక్కలు కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. అరటి, అరటి చెట్లు కూడా చేయొచ్చు. ఓకే. అంటు కట్టుట నారింజ, నారింజ, ద్రాక్ష ఓకే, జామ. సో వీటన్నిటిలో కూడా ఇవేం చేయొచ్చు? అంటు కట్టే పద్ధతిని మనము డెవలప్ చేయవచ్చు. అంటు కట్టే పద్ధతిని మనము డెవలప్ చేయవచ్చును. ఓకే. ఇవి 3 ఎలాంటి పద్ధతులు? ఎలాంటి పద్ధతులు డాడీ అంటే కృత్రిమ వెజిటేటివ్ ప్రాపగేషన్స్, కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి. ఇది మానవుని చేత మనము చేయబడుతుంది కాబట్టి ఇవి కృత్రిమంగా అంటున్నాం. ఛేదనము, అంటు తొక్కుట, అంటు కట్టుట. ఛేదనము, అంటు తొక్కుట, అంటు కట్టుట. కటింగ్, లేయరింగ్, గ్రాఫ్టింగ్. ఎగ్జాంపుల్ బంతి, గులాబీ, చెరుకు, మందార. సో వీటిలో అంటు తొక్కట అంటే మల్లె, గన్నేరు, ద్రాక్ష, గ్రేప్స్. అంటు కట్టుట జామ, మామిడి, నిమ్మ, అరటి, నారింజ, ద్రాక్షి. భూమిలో ఉన్నదాన్ని స్టాక్ అంటాము. పైన మనం తెచ్చి అంట కట్టేదాన్ని సయాన్ అంటాము. స్టాక్ అండ్ సయాన్ అంటాము. ఓకే. నెక్స్ట్ మనం ఇది చూసిన తర్వాత కణజాల వర్ధనం చూస్తే, కణజాల వర్ధనం ఇది ఓకేనండి. కణజాల వర్ధనం ఏదైనా ఒక కణం నుండి ఒక దేహాన్ని, ఒక కణాన్ని కానీ లేదా ఒక పార్ట్, ఒక భాగాన్ని కానీ లేదా మొత్తం దేహాన్ని తయారు చేయవచ్చు. అదే ఈ కణజాల వర్ధనం చెప్పే టాపిక్. ఓకే. కణజాల వర్ధనం ఏం చెప్తుందంటే, కణజాల వర్ధనం సో ఓకేనండి. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఒక చిన్న నెయిల్ని కట్ చేసినాం. నెయిల్ని కట్ చేస్తే మళ్ళీ నెయిల్ పెరుగుతూ ఉన్నదంటే ఇక్కడ కెపాసిటీ ఉంది, పెరిగే కెపాసిటీ ఈ కణాల్లో ఉన్నది. ఎస్ ఆర్ నో? మనం నెయిల్ని కట్ చేస్తే మళ్ళీ పెరుగుతున్నది. సో ఇక్కడ హెయిర్స్ని కట్ చేస్తే ఈ కణాలకు పెరిగే శక్తి ఉంది కాబట్టి మళ్ళీ హెయిర్స్ పెరుగుతున్నాయి. ఎస్. నెక్స్ట్ స్కిన్ ఎప్పుడైనా మనం పడినప్పుడు దోక్కొని పోతే ఆ స్కిన్ మళ్ళీ రీమాడిఫికేషన్ జరుగుతుంది. అంటే స్కిన్కి మళ్ళీ పెరిగే డెవలప్మెంట్ అంటే కెపాసిటీ ఉన్నది. సో కాబట్టి దీన్ని గెస్ చేస్తే మీకు ఏది కణజాల వర్ధనం ఈజీ అవుతుంది. కణం, సెల్. సో ఇక్కడ కొన్ని కణాలను తీసుకొని ఒక కణం నుంచి ఒక కణాన్ని మనం క్రియేట్ చేయవచ్చు, లేదా ఒక కణం నుండి ఒక బాడీ పార్ట్ని క్రియేట్ చేయవచ్చు, లేదా ఒక కణం నుండి మొత్తం బాడీనే క్రియేట్ చేయవచ్చు. సో ఎలాగంటే ఇక్కడ మనము చెట్టుల్లో ఉన్న హార్మోన్ చదువుకుంటాం. ఆక్సిన్లు అనే హార్మోన్స్ ఉంటాయి. ఇవి పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనండి. సో ఇక్కడ మనం ఒక కణాన్ని తీసుకొని దాన్ని అంటే పరీక్షణాళికలో వేసి దానికి కావాల్సినటువంటి ఫుడ్ మెటీరియల్ యానకాన్ని మనం ప్రొడ్యూస్ చేస్తే అది చెట్టుగా పెరుగుతుంది. మనం ఇప్పుడు నర్సరీ తోటలో అంతా చేసేది అదే. ఓకే. ఇప్పుడు ఈ ఆక్సిజన్ల ద్వారా మనం కణజాలవర్ధనం అంటే చేయవచ్చును. కణజాలవర్ధనం చేయవచ్చు. ఒక కణాన్ని తీసుకున్నాము అంటే ఇక్కడ ఒక నెయిల్, గోరులో ఉన్న కణాన్ని తీసుకొని మళ్ళీ గోరుని డెవలప్ చేయవచ్చు. చెట్టులో ఉన్న కణాలను తీసుకొని ఒక చెట్టుని క్రియేట్ చేయవచ్చు. ఎస్ ఆర్ నో? సో ఇది చేయడం వల్ల ఏంటి మనకి యూజ్ అంటే, అతి తక్కువ టైంలో కొద్ది కాలంలోనే ఎక్కువ సంఖ్యలో
చెట్లను డెవలప్ చేయవచ్చు. అదేవిధంగా అంతరించిపోయే చెట్లు ఏవైనా ఉంటే వాటి కణజాలాల ద్వారా వాటిని డెవలప్ చేయవచ్చు. అంతరించిపోతూ ఉన్నాయి, మరి అలాంటి చెట్లకి మేల్ ఫ్లవరు, ఫిమేల్ ఫ్లవరు, అండాలు, ఫెర్మ్స్, పుప్పిడి రేణువులు దొరకవు. కాబట్టి వాటిని ఎలా డెవలప్ చేయాలి? ఈ కణజాల వర్ధనం అనే పద్ధతి ద్వారా డెవలప్ చేయాలి. మనకి ఈ కణజాల వర్ధనానికి తీసుకునే ప్లాంట్ని మనం ఎక్స్ప్లాంట్ అంటాము. మరి ఎగ్జాంపుల్స్, ఇది పెరగాలంటే దీనికి కొన్ని పదార్థాలని మనం సప్లై చేయాలి. ఏమేం పదార్థాలు అంటే IAA అంటే ఇక్కడ ఏమి ఇండోల్ 3 యాసిటిక్ ఆమ్లం, యాసిటిక్ ఆమ్లం, ఇవి వేయాలి ఈ కణజాలాలకి, తీసుకున్న కణజాలాలకి. మరియు ఇది కాకపోతే ఇంకొకటి IBA ఏమంటాం ఇక్కడ? ఇండోల్ బిటరైటిక్ ఆమ్లం, ఇండోల్ బిటైరిక్ ఆమ్లం, దీన్ని కూడా వాడవచ్చును. నెక్స్ట్ ఇంకా ఏం తీసుకుంటామంటే NaA అంటే నాఫ్థలిన్ యాసిటిక్ యాసిడ్. ఏమిది? నాఫ్థలిన్ యాసిటిక్ యాసిడ్, నాఫ్థలిన్. ఇలాంటి పదార్థాన్ని యూజ్ చేసి ఒక కణాన్ని ఒక చెట్టుగా పెంచవచ్చును. ఇది కణజాల వర్ధనం. ఓకేనండి. మనకి టెక్స్ట్ బుక్లో అయితే దీని గురించి ఎక్కువగా డిస్కషన్ ఏం పెట్టలేదు కాబట్టి మీరు కూడా ఎక్కువ డిస్కషన్కి ఆలోచన చేయకూడదు. సో మనం టెక్స్ట్ బుక్లో ఏముంటే దాన్ని ఫాలో అయితే మనకు సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ IAA, IBA, NAA. ఓకే, సెక్సువల్ రిప్రొడక్షన్లో పార్థెనోజెనిసిస్ అనేది ఒక టాపిక్ ఉంటుందండి. పార్థెనోజెనిసిస్. నెక్స్ట్ పార్థెనోజెనిసిస్ అంటే అనిషేక ఫలాలు. సో అనిషేక ఫలాలు. నెక్స్ట్ వీటినే విత్తన రహిత ఫలాలు అంటాము. ఇవి మూడు ఒక్కటే. ఏంటి? పార్థెనోజెనిసిస్ అన్నా, అనిషేక ఫలాలు అన్నా, విత్తన రహిత ఫలాలన్నా ఒక్కటే. విత్తనాలు లేని ఫలాలని ఈ మధ్య మనము సీడ్లెస్ ఫ్రూట్స్ అని ఎక్కువగా తింటూ ఉంటాం. మార్కెట్లో చాలా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి సీడ్లెస్ ఫ్రూట్స్. ద్రాక్షి, వాటర్ మిలన్ ఇలాంటివన్నీ కూడా, బొప్పాయ, సీడ్లెస్ ఫ్రూట్స్ని ఎక్కువ మనం లైక్ చేస్తూ ఉంటాం. విత్తన రహిత ఫలాలు. మరి ఈ విత్తన రహిత ఫలాలు ఎలా తయారవుతాయంటే అనుకోని సందర్భాల్లో లైంగిక ప్రత్యుత్పత్తిగా మార్పు చెందుతుంది. ఇది అనుకోకుండా జరిగేది. దీంట్లో ఏది ఎక్స్పెరిమెంట్ అంటూ మనకి లేదు. ఇవి ఉదాహరణకి పుచ్చకాయ మరియు ద్రాక్షి, గ్రేప్స్. సో ఇక్కడ అనుకోకుండా జరుగుతుంది కాబట్టి లైంగిక ప్రత్యుత్పత్తి విధానము అన్ఎక్స్పెక్టెడ్గా అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంగా మారిపోతుంది. ఇక్కడ అండం అంటే ఎగ్ సెల్స్ క్షయకరణ విభజన జరగదు. క్షయకరణ విభజన జరగదు. మరి ఫలదీకరణం జరుగుతుందంటే ఫలదీకరణం కూడా జరగదు. ఇక్కడ ఫలదీకరణం కూడా జరగదు. ఫలదీకరణం జరిగితే ఇక్కడ శుక్రకణాలు ఉంటాయి, కానీ ఫలదీకరణం జరగదు కాబట్టి ఇక్కడ విత్తనాలు ఏర్పడకుండా డైరెక్ట్గా ఫ్రూట్ వస్తుంది. అండం నుంచి డైరెక్ట్ ఫ్రూట్స్ వస్తున్నాయి అంతే. ఓకే, సో ఇక్కడ క్షయకరణ విభజన జరగదు, ఫలదీకరణ విభజన జరగదు. మరి అండం సంయుక్త బీజంగా డెవలప్ అవుతుంది. సంయుక్త బీజంగా
పెరుగుతుంది, సంయుక్త బీజంగా డెవలప్ అవుతుంది. సో దీన్నే మనము విత్తన రహిత ఫలాలు అంటాం, అనుషేక ఫలాలు అంటాం, పార్థెనోజెనిసిస్ అంటాము. ఎగ్జాంపుల్ రొటిఫెరా ప్లాంట్స్. రొటిఫెరా ప్లాంట్స్లో కేవలం పార్థెనోజెనిసిస్ ద్వారా మాత్రమే చెట్లు డెవలప్ అవుతూ ఉంటాయి. రొటిఫెరా ప్లాంట్స్ ఇవి డెవలప్ అవుతూ ఉంటాయి, కేవలం పార్థెనోజెనిసిస్ మాత్రమే డెవలప్ అవుతూ ఉంటాయి, అండం అభివృద్ధి చెందుతుంది. మరి ఇలా కొన్ని జీవుల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము తేనెటీగలు ఏంటివి? తేనెటీగలు హనీ బీస్. నెక్స్ట్ చీమలు యాంట్స్, హనీ బీస్. నెక్స్ట్ కందరీగలు వ్యాప్స్ అంటాం. ఏంటవి? కందరీగలు వ్యాప్స్. సో ఇవన్నీ కూడా ఏ విధంగా డెవలప్ అవుతాయంటే ఈ పద్ధతిలో డెవలప్ అవుతాయి. అనుషేక ఫలాల పద్ధతి అంటే పార్థెనోజెనిసిస్ ద్వారా జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, అండాలు ఏకస్థితికంగా ఉంటే అంటే ఒకే కేంద్రంగా ఉంటే, అండంలో ఒక ఎగ్లో ఒక కేంద్రకం ఉండాలి, న్యూక్లియస్ ఒకటే ఉండాలి. ఏకస్థితికంగా ఉంటే ఏకస్థితిక పిల్లజీవి. ఈ పిల్లజీవి ఏంగా మారుతుందంట? ఏకస్థితిక పిల్లజీవి అయితే మగజీవిగా మారుతుంది, పుట్టే జీవి మగజీవి. మరి ద్వయస్థితికం అయితే ఏమవుతుంది? పుట్టే జీవి ఆడజీవి. ఓకేనండి, ఇది జీవుల్లో జరిగేది, ఇది ప్లాంట్స్లో జరిగేది. ఓకే, సో ఇక్కడ మనము అనిమల్స్లో జరిగేదని అయితే పార్థెనోజెనిసిస్ అంటాము. అనిమల్స్లో జరిగేదాన్ని పార్థెనోజెనిసిస్ అంటాము. మరి ప్లాంట్స్లో జరిగేదాన్ని ఏమనాలి? పార్థెనోకార్పీ. ప్లాంట్స్లో మొక్కల్లో జరిగే విత్తన రహిత ఫలము, దీన్ని ఏమంటామంటే మొక్కల్లో పార్థెనోకార్పీ అంటాము, జంతువుల్లో అయితే పార్థెనోజెనిసిస్ అంటాము. సో ఇది ఒక విధమైనటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి. సో దీంతో మనము మొక్కల్లోని అలైంగిక ప్రత్యుత్పత్తి మొత్తం పూర్తి కంప్లీట్ చేశాము. ఓకేనండి, అలైంగిక ప్రత్యుత్పత్తి ఓవర్. మొక్కల్లో ఉన్న అలైంగిక ప్రత్యుత్పత్తి ఇంతటితో అయిపోతుంది. సో నెక్స్ట్ మనము జంతువుల్లో ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి